మంచిగా వాడుతున్నావు. పిడిక కింద తుముదియలో ముతియాల తేలుండే తుముదియలో రతనాల తేలుండే తుముదియలో పిడికదియబోతే తుముదియలో చిటువెనే లుకేసింది తుముదియలో బొడువెనే లుకేసింది తుముదియలో అత్త వేసిన మంత్రం తుముదియలో జగదారి మంటలు తుముదియలో బాగా బాగా మంటలు తుముదియలో ముద్ద పిడిక కింద తుముదియలో ముతియాల తేలుండే తుముదియలో రతనాల తేలుండే తుముదియలో. ఇలాంటి అంటే జానపదాలు చాలా. తేలు మీద పాటవాడుడే, జలగం మీద పాటవాడుడే, ఇంకా అన్నిట్ల మీద పాటవాడుడే. ఇప్పుడు మన ఊరంటే చాలు. మొన్న కూడా ఇంకోటి యూట్యూబ్లో పాటే పంచ ప్రాణము ఆటే ఆటే ఆడేటోళ్ళ అద్భుతమైన కళాకారులం అనేది అది యూట్యూబ్లో కూడా వచ్చింది. అది మొన్న ఒక కళాకారుల మీద. ఇప్పుడు నెక్స్ట్ మహిళల ఆత్మహత్యల జరుగుతున్నాయి, దాని మీద కూడా ఆల్రెడీ రికార్డింగ్ ఉంది. ఇంకోటి మళ్ళీ మనిషి స్థితిగతుల మీద అంటే ఇల్లు ఆస్తులు ఏమీ రావు మంచితనమే అనేది ఒక నాది అంటారన్న సేకరణ అయినాయి కొన్ని సేకరణ సంఘాలు, దాన్ని నేనే కల్పించుకొని రాసినాం. 9 మంది యూట్యూబ్ స్టార్లతో పాడించినాం. అది కూడా ఇప్పుడు రిలీజ్ ఉన్నది. ఒక్కసారి పాడతారన్న కొంచెం? అది అంటే మామూలు రివీల్ చేయొద్దు. నాది నాదంటారు ఇల్లు నాదంటారు ఇల్లెక్కడున్నది చిలక రామ చిలక మూసేది నలుగురు ఏడ్చేది 10 మంది చూసేది ఊరంతా చిలక రామ చిలక కట్టేలే సుట్టాలు కట్నమే కన తల్లి అగ్గి దేవుడు తండ్రి చిలక రామ చిలక. ఇది 9 చరణాలు ఉంటాయి. 9 మంది మంచిగా యూట్యూబ్ ఆ పాటలో పేరున్న వాళ్ళతో పాడించినాం. అది కూడా రిలీజ్ ఉన్నది. ఇంకో 2-3 సాంగ్స్. ఇట్లాంటి సాంగే ఒకటి నేను మంచిది రాసి పాడిన. బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, అందమంటాడు చందమంటాడు అవనిలో కలిసే దేహానికి, అవనిలో కలిసే దేహానికి, ఆస్తులంటాడు పాస్తులంటాడు మంటలో కలిసేటి మనిషికి, స్థితి మంటలో కలిసేటి మనిషికి, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా, నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. ఈ పాట కూడా నేనే రాసి నేనే వాడినా. మీరు రాసిలేదు? అవునన్నా, యూట్యూబ్లో. అవునా? ఈ డబ్బులు ఉన్నోడు గొప్పోడురా అనేది యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. వేరే అక్క వాడింది, నేను రాసిన లిరిక్సే. డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా, ఇట్లా ఉంటుందన్న. నాకు కూడా పాటలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచే నాకు పాటలు పాడడం అనేది ఇష్టం. నేను రాయడం కూడా 10th క్లాస్లో రాసుడు స్టార్ట్ చేసిన. అట్లా లిరిక్ రైటర్ కమ్ సింగర్. పాట అంటే మస్తు ఇష్టం అన్న నాకు. ఓకే. ప్రాపర్ ఎక్కడ తమ్ముడు? ప్రాపర్ మాది కామారెడ్డి అన్న. కామారెడ్డి. ఓకే. హైదరాబాద్లో ఉంటారా? ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ పర్పస్లో హైదరాబాద్లో ఉంటాం, కానీ కామారెడ్డి మాది ప్రాపర్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తారా? యూట్యూబ్ ఛానల్. ఒక మంచి మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా అంటే బాగా పల్లెటూరులో బాగా కష్టపడి కొంచెం గొంతులను బయటికి తీయండి మీ వంతుగా. మా వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామన్నా. కాకపోతే మీలాంటి వాళ్ళ ద్వారా కూడా ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటే మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం. వాళ్ళు ఎక్కడున్నా సరే మేము మా ఛానల్ వెళ్తుంది, మేము వెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తామన్న. అట్లేం లేదు, తప్పకుండా చేయాలి మీ వంతుగా. అంటే పాటను బ్రతికించాలి. అంటే సంస్కృతి అనేది అంటే అంతరించిపోతున్న జానపద కళను మనం కాపాడుకోవాలి. జానపద కళలను, జనపదమే జానపదం అంటే అంతే. ఏ నోట వాడినా ఎక్కడున్నా అసలు పాట లేని ఏది లేదు ఈ ప్రపంచం మీద. గదరాన చెప్తాడు పాట మీద. ఎన్ని పాటలు పాడి నిండు మాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. ఒక నిండు ఆ మాస నాడు అసలు ఆ కవిత్వం అసలు అవి దొరికాయి ఆ పదాలు. అవును.
గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో నాసికులో బుట్టి కోలు నడక నేర్చిందో కో ఎత్తెత్తు కొండల్లో కోలు ఎగిరి దుంకిందో కో. అంటే ఇప్పటికి కూడా గంగా ఎక్కడ ప్రవహిస్తుంది అన్నది ఇప్పుడు ఈ తరానికి ఇంకా తెలియదు. అవును, అక్కడ మన ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అన్నది కూడా అన్న గదరన్న అప్పుడే సరస్వతమ్మను కోలు కళ్ళు గడిగిందో కో ధర్మపురి కాడ కోలు ధర్మమన్నాదో కోలు అడవి ఆకులను కోలు అల్లుకున్నాదో కోలు. అంటే మహానుభావుడు సాయి చందన్న అంటే ఈ రెండు ఆణిముత్యాలు మనకు తెలంగాణకు చాలా గుండె ధైర్యం ఉండే. కానీ అయినా వాళ్ళ ఆశయాలను వాళ్ళ పాటను మనం అంతగా మనం ప్రతి పల్లెల్లో ప్రతి జనానికి చైతన్యం చేసే బాధ్యత. గద్దరన్న వాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏందన్న ఒక్కటి మనోళ్ళ కోసం? అన్న నాకు ఎక్కువ ఇదే గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో నాసికులో బుట్టి కోలు నడక నేర్చిందో కోలు ఎత్తెత్తు కొండల్లో కోలు ఎగిరి దుంకిందో కో గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో అటు నుండి గంగా కోలు ఎటెళ్ళిపోతుందో కోలు. ఈ పాట బాగా పాడుకున్నాడు. సూపర్ సూపర్ అన్న, మంచిగా వాడిరన్న. అన్న ఇప్పుడు ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా వాడిన పాట ఒకటి అంటే నేను బాగా ఈ నిప్పులే గర్భాన్ని ఇంతకుముందు వాడినా కదా అదొకటి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ పాట కూడా బాగా పాడుకున్నది అన్న. మీరు ఫోక్ సాంగ్స్ కూడా మస్తు వాడుతుర్రు. ఇక మన ఊరు అంటేనే మనం బండారుపల్లికి వచ్చినాం కదా, మరి ఈ బండారుపల్లిలో మంచి జానపదం ఇక ఫోక్ సాంగ్సే కావాలి మనకు. ఒక మంచి ఫోక్ సాంగ్ మళ్ళా. కళ్ళ కడియలు పెట్టుకొని యాదో నా ఉయ్యారి యాద కదలకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాద యాదో 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 నన్ను మై మరిపించనే కాదో నిన్నెవరే మన్నారు యాదో నా ఉయ్యారి యాద కదలకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాద చెవుల కమ్మలు పెట్టుకొని యాదో నా ఉయ్యారి యాద చెప్పకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాదో 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 నన్ను మై మరి పిల్చనే కాదో నిన్నెవరే మన్నారు యాదో నా ఒయ్యారి యాద చెప్పకుంటా పోతున్నావు యాదో నా ఒయ్యారి యాదా. మీరు వాడుతుంటేనే తెలియదు, లేకపోతే మీరు ఇప్పుడు వాడుతున్నందుకు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు పాడే ప్రతి ఒక్క పాట నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకో మీ వాయిస్ లో ఉందో లేకపోతే ఆ కొత్తదనం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా బయటికి రాకపోవడం అంటే చాలా టీవీలల్లో సప్తగిరిలో పాడినా నేను దుంద మాట పడినది అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు ఇప్పటికి వేస్తారు నాది వారానికి ఒకసారి. దానిలో 1 గంటన్నర సేపు దుబ్బ అసలు మేడారం మీద జాతర మీద ఉంటుంది ఒక సాంగ్. మేడారం సవ్వారు కచ్చురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన కేడింతలయ్యబట్టెరు నమరుదలు గల్లు గల్లు నెగురబట్టెరు కేడింతలయ్యబట్టెరు నమరుదలు గల్లు గల్లు నెగురబట్టెరు శివ సత్తుల చూసి నమరుదలు శివమెత్తు సాగెనురో సమవో సారవ్వా జారు జారు బండల్లి సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా జారు జారు బండల్లి సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా శిలకల గట్టున వెలసిన తల్లి సమ్మక్కో నీకు దండమ తల్లి శిలకల గట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు దండమ తల్లి జారు జారు బండల్లె సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా. ఈ పాట కూడా చాలా అద్భుతంగా పేరు తెచ్చుకుంటుంది. లిరికలైనా బాగా పాడేది. లిరిక్ కూడా మీరే? లిరిక్ కదా అర్జున్ అన్న అని ఉన్నాడు మా బండ్రపల్లి సూపర్ రైటర్. సూపర్ రాశాడు. సూపర్ సూపర్ అన్న, ఎక్సలెంట్ పాటలు ఉన్నాయన్న, మంచి మంచి పాటలు ఉన్నాయి అసలు మీ దగ్గర.
అల్లాలు బెల్లాలు అయ్యరటి పళ్ళు అయ్యరటి పల్లో నా నెమలిక రాజా అయ్యరటి పల్లో నా నెమలిక రాజా కొడుకలు బెల్లాలు ఖర్జూర పల్లో నా నెమలిక రాజా ఖర్జూర పల్లో నా నెమలిక రాజా ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివిరా భజన ఏమిర నరుడా ఏలన చేస్తావు ఏమిర నరుడా ఏలన చేస్తావు ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివిరా భజన ఇలాంటి ఇయాల మాసరే పేపునామి అగమల్లేలు తీగ మల్లేల మీరందరస్తులు మాయమ్మ ఏది అగమల్లేలు తీగ మల్లేల ముందచ్చే బుల్లాబు ముంతవుల మంద అగమల్లేలు తీగ మల్లేల మీరందరస్తులు మాయమ్మ ఏది అగమల్లేలు తీగ మల్లేల అల్లల్లా నేరాడి అల్లా నేరాడి అల్లల్లో అల్లా నేరల్లో అల్లల్లో అల్లా నేరల్లో అల్లల్లా నేరాడి అల్లా నేరాడి అల్లా నేరడి పల్లో నా నెమలిక రాజా అల్లా నేరడి పల్లో నా నెమలిక రాజా అంటే ఇలాంటి పదాలు పల్లెల్లో అంటే నేను బాగా పల్లెల్లో తిరుగుతాం కదా ఆ అమ్మలక్కలతో వినేది బాగా. ఇంకోటి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపేటి గొల్లాం అల్లో నేరడల్లో మా ఒళ్ళు వత్తళ్ళు మలపోయి మంద అల్లో నేరడల్లో మీ ఒళ్ళు వత్తేంది నాకేమి పిల్ల అల్లో నేరడల్లో నాకేమి ఇంకేమి కాదో అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపేటి గొల్లాం అల్లో నేరడల్లో మా అవ్వ వత్తంది మలపోయి మంద అల్లో నేరడల్లో మీ అవ్వ వత్తేంది నాకేమి పిల్ల అల్లో నేరడల్లో నీకు అవ్వైతే నాకు వత్తైతది అల్లో నేరడల్లో. సరే అన్న, మీరు ఒక పాట పాడతారు. అడవి తల్లి అడవి తల్లి అలు పెరుగని నీ కాళ్ళ చూసి నెరసిన నీ జుట్టు చూసి పచ్చనడివి విరిసినట్టాయనే మోములోనా పచ్చనడివి విరిసినట్టాయనే పద్మమ్మ నీకివే వందనమమ్మా వందనమమ్మా లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ తడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుక పాటేల సుధాకరా లవాల గుట్ట నిన్ను లవ్వాడిల్ద కొడుక బిడ్డ లవాల గుట్ట నిన్ను లవ్వాడిల్ద కొడుక బిడ్డ తడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుక పాటేల సుధాకరా యుద్ధ నీతి తప్పలేదు రాజనీతి తప్పలేదు యుద్ధ నీతి తప్పలేదు రాజనీతి తప్పలేదు ప్రజలే నా ప్రాణమన్నవో నా కొడుక పటేల సుధాకరా. ఇంకొక మంచి పాట పాడతావు అన్న ఇట్లాంటి. కర్రె గుట్టల మీద కథ ఏమి జరుగుతుందో ఆ ఎర్రాని పొద్దయి విలవిలలాడుతుందో ఎందరి నెత్తురు ఏరులై పారనుందో ఏ తల్లుల ఏడుపు మిగలనుందో భారీగా బలగాలు బాంబుల శబ్దాలు భయభాంత్రులను
చేసే తుపాకి మోతలు కర్రె గుట్ట మీద కథ ఏమి జరుగుతుందో ఆ ఎర్రాని పొద్దయి విలవిలాడుతుందో. ఈ సాంగ్ అంటే వెంకటన్న రాసిండు, అంటే రేపు మాపు రిలీజ్ అవుతుంది. చాలా అద్భుతంగా రాసిండు అన్నకు కూడా నిజంగా వందనాలు. అనుషక్క వాడింది. అవును, అనుష చెల్ల వాడే. ఇంకొక జానపదం పాడండి అన్న లాస్ట్ చివర. ఇక మనం ఎటో వెళ్ళిపోయినాం, ఇక జానపద పాటలు ఒక 2 పాడుకుందాం మంచిగా. మునాపు చెట్టు కింద మగవునేసే సాల తాత ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి నేసెన సాల తాత నెలకొక్క పోగు, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి కిందంచు నేసేనే పడుసు గుమ్మలా, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి పై అంచు నేసేనే హరిద్ర పురుగులా, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి. సూపర్ సూపర్ అన్న. ఇంకో జానపదం. రెండు రెండు పువ్వులే ఉయ్యాలో, రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో, కొమ్మన పండున్నది ఉయ్యాలో, కోరుతే మన కచ్చున ఉయ్యాలో, బాయిల చేపున్నది ఉయ్యాలో, బంసుతే మన కచ్చున ఉయ్యాలో, రాయి వేసి రువ్వుతే ఉయ్యాలో, రాలి కింద పడుతుందో ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ 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 ఉయ్యాలో, కోరుకున్న వాళ్లకు ఉయ్యాలో, కొడుకులను ఇచ్చునో ఉయ్యాలో, అడిగినోళ్ళ వాళ్లకు ఉయ్యాలో, ఆడబిడ్డనిచ్చునో ఉయ్యాలో, రెండు రెండు పువ్వులే ఉయ్యాలో, రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో, రెండు రెండు పువ్వులే ఉయ్యాలో, రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో, రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో. ములుగు శంకర్ అన్న పాట పాడుతుంటే ఇంకా వినాలన్నట్టుంది. కాకపోతే ఇక మనం ఇట్లనే కూర్చుంటే తెల్లారుతుంది, టైం కూడా మనకు లేదు కాబట్టి ఇక మంచిగా అనిపించింది నాకైతే. అన్న వాడిన పాటలు మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.